అగ్ని ఎటువంటి శ్రేష్ఠ అగ్ని నక్షత్రం. అగ్ని ఎటువంటి శ్రేష్ఠవంతుడు అంటే అగ్నిని ఎవరు గెలవలేరు. అందరికన్నా పెద్దవారు మహావిష్ణువు, దేవతల్లో అందరికన్నా చిన్నవాడు అగ్ని అని కూడా అంటూ ఉంటారు. జాతవేదసే అని కూడా అంటూ ఉంటారు. విశేషంగా అగ్ని సూక్తమే ఉంది. ఇతను ఎక్కడ లేదు. సూర్యుని వెలుగులో ఉన్నారు, కంటికి కనబడని జఠరాగ్నిలో ఉన్నారు, సకల జీవరాశుల్లో వెలుగులో ఉన్నారు, నీటిలో ఉన్నారు, అదేవిధంగా గాలి వేగంలో ఉన్నారు, సర్వ విధమైన ముఖ తేజస్సులో ఉన్నారు, కళ్ళ కాంతిలో ఉన్నారు. ఎక్కడ లేదు. ఏ దేవతలైనా అంత్యంలో వాళ్ళు అమరత్వం చెందడానికి అగ్నియే కారకుడయ్యారు. ఆఖరికి దేవతలకు ఏదైనా మనం అందించాలంటే అవ్యస్వరూపంగా స్వీకరించు దేవతలకు అందిస్తున్నవారు వాళ్ళే. దేవతల్లో ఉన్న శక్తియు వాళ్ళనే. అగ్ని అనేది అటువంటి గొప్ప శక్తి. అగ్నిని ఈ ఒక కృతికా నక్షత్రం రోజు ఓం యజ్ఞేశ్వరాయ నమః అంటే యజ్ఞము ఆచరించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. తెలిసి తెలియకుండా ఏదైనా కర్మ ఆచరించి ఉంటే అవి దహించబడతాయి. అందుకే యజ్ఞేశ్వరాయ నమః అనే నామం చాలా పవిత్రమైన నామం. ఒక యజ్ఞం ఆచరించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఈరోజు భక్తిపూర్వకంగా అందరూ కూడా ఓం యజ్ఞేశ్వరాయ నమః అనే నామాన్ని జపించి ముఖంలో తేజస్సు, కళ్ళల్లో కాంతి, ఆరోగ్యము మరియు జఠరాగ్ని సమస్యలు ఇటువంటి వాటి నుంచి విముక్తి పొందుదాం. ఓం యజ్ఞేశ్వరాయ నమః. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపద తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి పరమ మిత్రతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదన తార, పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సాధక తార, పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. గురుజీ, ఇక ఈరోజు మన సంప్రదాయంలో ఏం తెలియచేయబోతున్నారు? సంప్రదాయంలో దేవుడి గదిలో ముగ్గు వేసినప్పుడు లేదు ఇంటి బయట ముగ్గు వేసినప్పుడు చాలా వరకు దేవుడి గదిలో పర్టికులర్ ముగ్గు వేస్తే ఒక పక్క శంకు, ఒక పక్క చక్రం వేస్తారు. ఈ శంకు అమృతానికి సరిసమానం. శంకు శబ్దానికి సంకేతం కదా. ఈ శంకులో నుంచి ఎటువంటి నాదం వస్తుంది అంటే ఓంకారం వస్తుంది. అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న మొదటి శబ్దాక్షరం ఏదైనా ఉంది అంటే అకార ఉకార మకారాలు దాంట్లో సృష్టి అయి ఓంకార నాదాన్ని ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. అది పంచభూతాల్లో ఒకటే కాకుండా మహావిష్ణు చేతిలో కూడా అలంకరించబడుతుంది. అది మంచిదాన్ని, ఆ ఒక చెడుని దూరం చేసే శక్తిని అది గోచరిస్తూ ఉంది. ఆరోగ్యం అమృతానికి సరిసమానం అది. ఇక మరొక వైపు చక్రాన్ని వేస్తారు. చక్రం అంటే ఏంటి? దుష్ట శిక్షణ. ఎటువంటి అస్త్రాలైన ప్రపంచంలో అన్నింటికన్నా బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వాటిని కూడా ఆ శక్తిని అది స్వీకరించి దాది జీర్ణం చేసుకునే శక్తి ఆ సుదర్శన చక్రానికి ఉంటుంది. అలా ఎటువంటి దుష్ట శక్తులున్నా, ఏమున్నా, ఎటువంటి చెడు మనసు మనలో ఉన్నా వాటిని దూరం చేసే శక్తి ఆ చక్రంలో ఉంటుంది. ఇక ఈ శక్తిని సూర్య చంద్రులు మార్క్ వేస్తారు దేవుడి గదిలో. ఒక పక్క సూర్యుడు, ఒక పక్క చంద్రుడు. అంటే రాత్రైనా పగలైనా సూర్యకాలం, సూర్యుడు చంద్రుడు ఉండే కాలంతో ఉండే వరకు ఆ పూజా ప్రతిఫలం అనేది మన కుటుంబంపై ఉంటుంది అని అర్థం. అందుకే దేవుడి గదిలో మీరు ముగ్గు వేసినప్పుడు చిన్నగా ఒకవైపు చక్రం, ఒకవైపు శంకు, దానిపై ఒక సూర్యుడు చంద్రుని వేసి దాని మధ్యలో ముగ్గు వేయండి. ఇలా ఇంటి బయటైనా, ఇంటి లోపలైనా, తులసి చెట్టు దగ్గరైనా అలా వేస్తే సర్వదా ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తి అక్కడ ఆకర్షిస్తూ ఉంటాయి. దుష్ట శక్తుల్ని తరిమి కొడుతూ ఉంటాయి. మంచి విచారాలు మన ఇంటికి వస్తూ ఉంటాయి. చెడు దూరంగా ఉంటాయి.
మరియు చంద్రుని వల్ల ఆరోగ్యము, ప్రశాంతత, మనసు కారకుడు కదా, సుఖ సంతోషాలు ఉంటాయి. సూర్యుని వల్ల పేరు, ప్రతిష్ట, గొప్పతనం, మనదే అయిన కుటుంబం అభివృద్ధి కూడా ఉంటుంది. మన సంప్రదాయంలో ముగ్గులకి అంత అంతరార్థం ఉంది. గురుజీకి ఈరోజు వాస్తు పరిహారంలో ఏం తెలియజేయబోతుంది? దేవతా వృక్షము అని పూజించి ఆ చోటులో ఆ వృక్షాన్ని తీసేసి ఎవరైనా సైట్ చేసి ఇల్లు కట్టాలి అనుకున్నా, లేదో పిడుగుపడి ఆ వృక్షం కాలిపోయి ఆ స్థలంలో ఇల్లు కట్టినా, లేదో గోవులని అటువంటివి ఏదైనా శల్యం ఉంటాం దాని లోపల ముందుగా పూడ్ చేసి దానిపై ఇల్లు కట్టినా, పూర్వంలో పూర్వీకులు ఎవరైనా అక్కడ మనిషి శల్యము అంటే మనుషుల్ని లోపల పూడ్ చేసి సమాధులు చేసి అదే తెలియకుండా భూమి చేసేసి దానిపై ఇల్లు కట్టినా, ఇవి చాలా అనిష్టం, హానికారం. దీనివలన ప్రారంభకాలే అనిష్ట, చాలా అపశకునాలు వస్తాయి. మనం ఏదైనా ప్రారంభిస్తే అంత్యంలోపే, చూడండి, ప్రారంభించిన అంత్యంలోపే ఆ ఇంటి యజమానికి మృత్యువు అని ఉంది. అందుకే చాలామంది ఇల్లు కడతారు, గృహ ప్రవేశానికి యజమాని ఉండడు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంతకీ భార్య జాతకం బాగున్నా, పుత్రుల జాతకం బాగున్నా, ఎటువంటి దైవానుగ్రహం ఉన్నా కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. నా జీవితంలో ఇటువంటివి చాలా ఎదిరించాను. దయచేసి వాస్తు అనేది మీరు అనుకోకండి, మీ గ్రాచారాలని, మీ జీవితాలనే మార్చేస్తున్న వాస్తు. ఎంతోమందికి జాతకం బాగలేదు, మీరు దరిద్ర జాతకము అని ఇలాంటివి చెప్పి భయపెట్టించిన వాళ్ళు కూడా వాళ్ళు అప్పు చేసో ఇంకోటి చేసో ఏదో ఒక మంచి ఇల్లు కట్టేస్తారు తెలిసి తెలియకుండా. ఆ ఇంటికి వెళ్తేనే వాళ్ళ భవిష్యత్తే మారిపోతాయి. ఎందుకు అంటే వాస్తు బలం అంత గొప్పది అని. ఇది బ్రహ్మదేవుడే చెప్పిన ఒక విశేషం. ఎందుకంటే వాస్తు బలం ముందు, తర్వాత జాతక బలం అంట. అంటే వాస్తు బలం ఉంటే జాతక బలాన్ని మార్చేస్తుంది అని. అందుకే ఇంటి లోపల ఉన్నప్పుడు అతనికి చావు లేదు, ఇంటి పోయినప్పుడు చావు ప్రాప్తించింది. ఎందుకు అంటే ఇంటి లోపలికి యమపాశానం కూడా రాదు. వాస్తు అంత గొప్పది అని అర్థం. దాని నుంచినే ఇంట్లో ఏదైనా కంటిన్యూస్గా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆ భూమిలో దోషం ఉంది అని అర్థం. అప్పుడు మనం ఒకటే ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం వల్ల అటువంటి దోషాలుంటే దూరమై కాస్త ఆరోగ్యవంతంగా ఉంటారు. గురుజీ ఇక రేపు కదా మంగళవారం, పైగా షష్ఠి. చూడండి, ఇక్కడ సంతానానికి కావాల్సిన శక్తి దేవతలు రేపు అందరూ కేంద్రీకరించారు. రేపు ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో, సంతానం కోసం ప్రాప్తిస్తున్నారో, దగ్గరలో ఎక్కడైనా జంట నాగలు, నాగశిలలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళి ఒక 6 ప్రదక్షిణలు వేసుకొని వచ్చేయండి. లేదు ఇంట్లోనే కృష్ణుడు ముందు భక్తితో పూజించి కృష్ణుడికి వెన్న నైవేద్యం పెట్టి కృష్ణుడి సంతానం కోసం ప్రార్థించండి. దగ్గరలో ఎక్కడైనా సంతాన గోపాలస్వామి ఉన్నా, లేదో కృష్ణుడు ఆలయం ఉంటే వెళ్ళొచ్చినా రేపు మీకు సత్సంతాన యోగం ప్రాప్తిస్తుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజే? మన ఇంట్లో మట్టి ప్రమిదలు కాస్త ఎరుపు రంగు ఉండాలి. వాటిలో 3 రకాల నూనె, అందులో నువ్వుల నూనె కలవకూడదు, 3 రకాల నూనె కలిపి 2 ప్రమిదలు, 2 వత్తలు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఏదైనా నాణ్యము చేతిలో, కాయిన్, ఏదైనా కాయిన్ అది చేతిలో పట్టుకొని కళ్యాణం కోసం కానీ, భార్యాభర్తలు ఉద్యోగం కోసం దూరంగా ఉంటే ఒక కుటుంబంలో ఒక చోటు ఉండాలనో, ఇలా భార్యాభర్తలు ఒకటవ్వడానికి, దగ్గరవ్వడానికి ఆ నాణ్యాన్ని మీరు చేతిలో పట్టుకొని నీళ్ళల్లో కరిగి దాన్ని శుభ్రం చేసి దాని గంధం రాసి ప్రార్థించి ఆ వెలిగే దీపాల్లోకి ఆ 2 నాణ్యాలు పెట్టేయండి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఆ నాణ్యాలని తీసుకెళ్ళి ఏదైనా దేవాలయంలో ఉండిలో వేసేయండి. ఖచ్చితంగా త్వరగా మీరు ఏమనుకొని చేస్తారో అది జరిగిపోతుంది.